నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారి రిమార్క్స్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద పెట్టిన కమిషన్ ఎంక్వైరీ కమిషన్ రిటైర్డ్ జడ్జ్ నరసింహారెడ్డి గారిని రిప్లేస్ చేయాలని ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డిసిషన్ తీసుకుందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ కేసీఆర్ గారు 15th జూన్ 2024 నాడు ఈ లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ నేరుగా ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు నరసింహారెడ్డి గారిని ఉద్దేశిస్తూ వారికి రాయడం జరిగింది. ఈ పూర్తి లేఖ అందరూ కూడా తెలంగాణ సమాజం చదివినరు, మీడియా రిపోర్ట్ చేసింది. ఇందులో ఎక్కడ కూడా కేసీఆర్ గారు వ్యక్తిగతంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానివ్వండి, ఎలాంటి పర్సనల్ అలిగేషన్స్ కానివ్వండి, అలాంటి ఏం చేయలేదు. వారి పొలిటికల్ ఐడియాలజీస్ కానివ్వండి, వారి పొలిటికల్ ఇంక్లైనేషన్స్ కానివ్వండి, దాని గురించి ఎక్కడ కూడా ఈ లేఖలో కేసీఆర్ గారు రాయలేదు. కేసీఆర్ గారు దీంట్లో రాసిన ప్రధాన కారణం ఒకటేమో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014 అందరికి కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి అప్పుడున్న విద్యుత్ కోతలు, పవర్ హాలిడేలు, ఆ ఇబ్బందులు అందరికీ తెలుసు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో విద్యుత్ ఒప్పందం జరిగింది. దాని గురించి పూర్తిగా ఈ లేఖలో ఎక్స్ప్లెయిన్ చేసి 11th జూన్ 2024 నాడు ఏదైతే కమిషన్ చైర్మన్గా ఉన్న నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రిజుడైజ్గా కేసీఆర్ గారిని ముద్దాయిగా ఏదైతే వ్యాఖ్యలు చేసిరో దాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే నిన్న గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా 3 స్టేట్మెంట్స్లో చాలా క్లియర్గా వాదన కనబడుతున్నది. ఒకటి, ఇట్ ఈస్ అన్బికమింగ్ ఆఫ్ అ జడ్జ్. ఒక జడ్జిగా పనిచేసిన వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబా అని నేరుగా చీఫ్ జస్టిస్ గారు అనడం జరిగింది. ఇంకొకటి, ప్రిజుడైజ్ స్టేట్మెంట్స్ క్రియేటింగ్ డ్యామేజ్ టు ద ఇమేజ్ ఆఫ్ అ పర్సన్. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 2 సార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ మినిస్టర్గా ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి, అట్లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి మీద ప్రిజుడైజ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం నిన్న చీఫ్ జస్టిస్ గారు కూడా దాన్ని కండెమ్ చేసినారు, రిమార్క్ చేసినారు. అందులో ఈ 2 అండ్ మరీ ముఖ్యంగా ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు సింపుల్గా ఒకటే లైన్, రిప్లేస్ ద చైర్మన్ ఆఫ్ ద కమిషన్. ఈ 3 కీలకమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత నిన్న మళ్ళీ ఒకసారి అంటే 11 జూన్ 2024 తర్వాత నిన్న సాయంత్రం సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ గౌరవనీయులు రిటైర్డ్ జడ్జి నరసింహారెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మరి అది ఫ్రస్ట్రేషనా, లేదు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఇచ్చిన రిమార్క్స్ వల్ల వారు నొచ్చుకొని ఇట్లా మాట్లాడినరా? కానీ ఏదైతే చీఫ్ జస్టిస్ గారు అన్నారో, ఒక జడ్జిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఏదైతే నిన్న ఉదయం అన్నారో, నిన్న సాయంత్రము ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత మాకు అనిపించింది, ఒక రిటైర్డ్ జడ్జిగా ఉన్న వ్యక్తి ఇలా ఇంటర్వ్యూస్ ఇస్తారా అని. దయచేసి ఇది వినాలి. చాప్టర్ ఫర్ మీ, ఐఎమ్ రిలీవ్డ్ ఆఫ్ దట్. ఈ చెదారం కంటే అక్కడ సేఫ్గా ఉంటాము. అది అహంకారపూరిత మాటలైతే మాత్రం అది సమాజానికి మంచి కాదు, వాళ్ళకు మంచి కాదు. ఇంకోటి ఏంటంటే, తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించవలసిందే. కాకపోతే కొంచెం వెనుక ముందు మనం చూస్తున్నాం, 22 ఏళ్ల కింద ఒక అతను ఒక పాపను రేపు చేసినది మొన్న పడ్డ శిక్ష వానికి. ఉన్నాయి
కొంచెం కోర్టులో ఉన్న అలసత్వాన్ని తీసుకొని కొంచెం తప్పించుకోవచ్చు. తప్పు చేసిన వాడు ఎన్నడూ కూడా అది తప్పించుకోలేడు. ఒకవేళ కోర్టు శిక్షించకున్నా కానీ నీ కర్మ శిక్షిస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన విచారణలో తేలిన విషయాలు ఏంటి? మీరు అదే విషయాలను ప్రెస్ మీట్ లో చెప్పారని మీరు కొన్ని విషయాలు చెప్తున్నారు. అప్పటి వరకు విచారణ గురించి నేను చెప్పాను, కొత్తగా ఏం చెప్పలేదు అంటారు. అంటే ఇప్పటి వరకు ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? విచారణలో తేలిన విషయాలు అది మా రిపోర్ట్ నాకు దగ్గర సిద్ధంగా ఉన్నది. అది గారు ఇచ్చిన తీర్పు మీరేమంటారు? అంటే ఆదేశం లేదు, తీర్పు లేదు. అది వాళ్ళ ఎప్పుడైతే ఆ మాట అన్నారో నేనే దానికి బయటకు వచ్చిన కాబట్టి వాళ్ళే నోట్ చేసినారు. అది ఇట్లా నరసింహారెడ్డి ఆయనే తొలగిపోతా అన్నాడు కాబట్టి మీరు చేసుకుని అందులో తీర్పు లేదు, అబ్జర్వేషన్. కాబట్టి కొంత ఈ డబ్బు కానీ ఆ అధికార అహంకారం ఉన్నాడు కదా, వాడు ఇది ఆశవాడినాడు కొంతమంది. చెంపబెట్టు ఆ చెంపలు పడతానే ఇప్పుడు ఎవరెవరికి జైల్లో పడతానే చూస్తున్నాం. అప్పుడు ఆ చెంపలు ఇంకోళ్ళు కూడా పడతాయి. ఆ విధవా కూడా కొంచెం మానుకోవాలి కదా. చూస్తున్నాం ఆమె కవిత గారు ఇట్లనే పట్టుకొని పోయిందంతా. ఎక్కన్నది ఇప్పుడు ఎక్కన్నది? అందుకని మున్సిపాలిటీ పనికిరావు. ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు దొంగతనమైనా ఈ దుర్మార్గమైనా కానీ దానికి శిక్ష, నువ్వు దొంగతనం చేసినా అంటే దానికి శిక్ష ఉంటుంది. అయితే నువ్వు దాన్ని తప్పించి ఇంకో రోజు తిరుగుతావు తప్ప అది ఆగదు. ఇంకా నీకు దీని సంగతి కూడా చెప్తున్నా. రిపోర్ట్ ఈజ్ రెడీ విత్ మీ. ఎప్పుడు నేను వాళ్ళు హైకోర్టులో కేసు వేసినప్పుడు ఆగిన తర్వాత ఎవరు ఇంకేమన్నా జవాబులు వస్తాయి. అందరు అయిపోయినాయి, ఈయన ఒక్కందే రావాలి. కేసీఆర్ గారు సమాధానం చెప్పకముందే రిపోర్ట్ రెడీగా ఉంది. నంబర్ 1. అంటే ఎంత ఏకపక్షంగా నరసింహారెడ్డి గారు రిపోర్టు ప్రిపేర్ చేసిర్రో దీంతోనే అర్థమవుతున్నది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఇందులో పార్టీ కదా. అప్పటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇచ్చిర్రా? అది ఇక్కడ వార్త చూడలేదు. ఛత్తీస్గఢ్ అధికారులకు ఎవరికైనా నోటీసులు ఇచ్చిర్రా? వాళ్ళు వచ్చి వీరి కార్యాలయంలో వీరికి సమాధానం చెప్పిర్రా? కేసీఆర్ గారి రిపోర్ట్ కూడా తీసుకోకముందే రిపోర్ట్ ఈస్ రెడీ. ఎంత ఏకపక్షంగా ఉందో ఇది చూడండి. ఎవరిని దొంగ అంటున్నారు, ఎవరిని విధవా మాటలు అని అంటున్నారు. మీరు ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా నిన్న ఉదయం వరకు ఉన్నారు. కవిత గారికి మీకేం సంబంధం? ఇప్పుడు ఈ కేసులో కవిత గారి గురించి ఎందుకు మాట్లాడాలి మీరు? ఫండమెంటల్గా చట్టం ఏం చెప్తున్నది? నేరం నిరూపితం అయ్యే వరకు ఏ వ్యక్తి అయినా, ఏ పౌరుడైనా నిర్దోషే. రిటైర్డ్ జడ్జిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్కి, ఎంక్వైరీ కమిషన్కి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఒక మహిళ గురించి ఇలా మాట్లాడొచ్చునా? ఇదే నా అజెండా. మోదీ గారు వస్తారు, ఎన్నికల్లో మాట్లాడిపోతారు. రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో మాట్లాడతారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో ప్రచారం చేసుకుంటారు. సరే, వాళ్ళంటే రాజకీయ నాయకులు. మోదీ గారు ఎన్నికల ప్రచారంలో ఇది ఎత్తితే ఒక 10 ఓట్లు పడతాయి అనుకున్నాం, పడ్డాయి కూడా. కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి మాట్లాడదు, కానీ కవిత గారి గురించి మాట్లాడుతుంది. ఎందుకు? ఓట్లు పడతాయి. కానీ నరసింహారెడ్డి గారికి ఏం ఓట్లు పడతాయి? కవిత గారి గురించి ప్రస్తావన చేస్తే నరసింహారెడ్డి గారికి లాభం ఏంటిది? రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒక రాజకీయ ప్రేరేపిత విచారణలో భాగంగా నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి చెత్తా చెదారమని దేన్నన్నారు? నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా తప్పించాలి అని చెప్తే ఇది చెత్తా చెదారమని ఎట్లా అంటారు? దేన్ని చెత్తా చెదారమన్నారు? ఈ కేసు చెత్తా చెదారమా? ఈ ఎంక్వైరీ కమిషన్ చెత్తా చెదారమా? సుప్రీంకోర్టు తీర్పు చెత్తా చెదారమా? లేదు, కేసీఆర్ గారి గురించి మీరు మీడియాలో మాట్లాడింది చెత్తా చెదారమా? నరసింహారెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిన్న విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ సబ్జుడిస్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు
విచారణ జరిగినప్పుడు, వాదోపవాదాలు జరిగినప్పుడు ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుల అలుసత్వం గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా నరసింహారెడ్డి గారు? మీరు ఇంత సీనియర్ రిటైర్డ్ జడ్జి కదా మీరు? కోర్టుల అలసత్వం అని మీరు మాట్లాడొచ్చునా? రాష్ట్రంలో ఏ పౌరులు మాట్లాడినా, మేము మాట్లాడినా, కోర్టుల గురించి ఎవరన్నా మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడతారు కోర్టుల మీద అని కంటెంప్ట్ అవుతుంది, కోర్టు కేసులు అవుతాయి. కేవలం మిమ్మల్ని మీరు మీడియాలో అత్యుత్సాహంగా మీరు మాట్లాడిన దాన్ని లేవనెత్తినందుకు మాట్లాడితే చెత్తాచెదారం, కోర్టుల అలసత్వం. ఎందుకు మీ మీద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 142 ప్రకారంగా మీ మీద ఎందుకు విచారణ జరగొద్దు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసినందుకు ఆనరబుల్ సుప్రీంకోర్టు మీ మీద విచారణ చేపట్టగలుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పునే మీరు కోర్టుల అలసత్వం అని, వాళ్ళ కర్మ వాళ్ళకి అవుతుందని, వెధవ మాటలని, వాళ్ళ కుమార్తె జైలుకు పోయిందని, పొలిటికల్ స్టేట్మెంట్స్ కదా ఇది. మేము మాట్లాడింది కూడా, మేము ఎత్తింది కూడా ఇదే. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత, వారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వేసిన కమిషన్లు, జరుగుతున్న రోజు మీడియా ట్రయల్ బై దీస్ కమిషన్స్ ఖచ్చితంగా రాజకీయంగా కేసీఆర్ గారి మీద బురద చల్లాలి అని నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, సుప్రీంకోర్టు రిమార్క్స్ తర్వాత ఈ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలతో స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది నరసింహారెడ్డి గారు రిలీజ్ చేసిన లెటర్. వారు ఏమని అన్నారు? నేనే తప్పుకున్నానన్నారు. ఆయన తప్పుకోలేదు. నిన్న ఆర్గ్యుమెంట్స్లో సుప్రీంకోర్టు రిప్లేస్ ద జడ్జ్ అన్న తర్వాత 2 గంటల తర్వాత 2 PM తర్వాత జరిగిన చర్చలో అప్పుడు వారి తరఫున వచ్చిన అడ్వకేటు అప్పుడు వీరు తప్పుకుంటున్నారు అని అన్నారు. తప్పుకున్న దాంట్లో కూడా ఈ లేఖలో ఏమని రాసున్నది? 8వ ఫ్లోర్లో ఉన్న ఘోష్ కాళేశ్వరం కేసిన, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఇంకొక కమిషను కాళేశ్వరం విషయం మీద, కాళేశ్వరం ప్రాజెక్టు విషయం మీద ఆ రిటైర్డ్ జడ్జి గారు రోజు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆయన దగ్గర మీడియా వస్తున్నది. 8వ ఫ్లోర్లో వారున్నారు. అక్కడికి వచ్చేటోళ్ళు నన్ను కూడా అడుగుతున్నారు, నన్ను కూడా ఇంటర్వ్యూలు ఇమ్మన్నారు. అందుకే ఇంటర్వ్యూ ఇచ్చినా అని కూడా ఆయన రాసిన లేఖలో ఇది అర్థం. 8వ ఫ్లోర్లో ఘోష్ గారైనా రోజు మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వాలి, నేను కనబడొద్దా మీడియాలో? అందుకే ఒకరోజు నేను కూడా ఇచ్చిన, తప్పెట్లయితుంది అని రాసిన కథ ఇది. కమిషన్ల పేరు మీద రిటైర్డ్ జడ్జిలను పెట్టి ఇవాళ కేసీఆర్ గారి మీద నీళ్ళు ఇచ్చినందుకు, ప్రాజెక్టు నిర్మాణం చేసినందుకు బురద జల్లడం. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం చేసుకొని మొన్నటి వరకు కరెంటు కోతలు లేని తెలంగాణ రాష్ట్రం చేసినందుకు కేసీఆర్ గారి మీద బురద జల్లడం. మేము ఈనాడు వరకు కూడా బీఆర్ఎస్ తరఫు నుంచి మేము వ్యక్తిగతంగా నరసింహారెడ్డి గారి గురించి మాట్లాడలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇదే బట్టి విక్రమార్క గారు, నేటి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, వాళ్ళ సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు. భూ కబ్జాదారుడని పోయి కబ్జా చేసిన భూమి మీద రిటైర్డ్ హైకోర్టు జడ్జి నరసింహారెడ్డి గారి మీద పోరాటం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. మీరే కదా ఈయనను భూ కబ్జాదారుడు, ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా చేసిండు అని పోయి ధర్నా చేసి పోరాటం చేసి, ఇగోండి పత్రికల్లో వచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇలాంటి ఒక కబ్జాదారుణ్ణి మీరు ఇవాళ ఎంక్వైరీ కమిషన్ చైర్పర్సన్గా వేసుకుంటారు. బట్టి విక్రమార్క గారు చెప్పాలి, దళిత నాయకులు 2014లో దళిత సంఘాలు సిబిఐ విచారణ చేపట్టాలి నరసింహారెడ్డి గారి మీద. చుండూరులో జరిగిన దమనకాండ, దళితుల మీద మారణ హోమం, అందులో హత్య చేసిన నేరస్తులను బాయిజ్జత్ బరీ చేసిన జడ్జు ఇదే నరసింహారెడ్డి గారు అని మేం కాదు, దళిత సంఘాలు సిబిఐ విచారణ డిమాండ్ చేసినాయి. బట్టి విక్రమార్క గారు దీని మీద మాట్లాడాలి. కేశవ్ బలిరామ్ హెగ్దేవార్ గారి పేరు మీద, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వారి పేరు మీద మొదలైన సంస్థ కేశవ్ మెమోరియల్ సంస్థ.
దాని యొక్క చైర్పర్సన్ ఈ నరసింహారెడ్డి గారు. ఇవి మేము ఎప్పుడు ముందు మాట్లాడలేదే. ఎక్కడ కేసీఆర్ గారి లేఖలో ఇవేం కనబడలేదే, ఒక్క అక్షరం కూడా లేదే. ఎందుకంటే వ్యక్తిగతంగా మేము నరసింహారెడ్డి గారి మీద మేమేం పోరాటం చేయలేదు. అసదుద్దీన్ ఓవైసీ గారు సమాధానం చెప్పాలి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, భారతీయ జనతా పార్టీ యొక్క వాళ్ళ సంస్థ అయిన కేశవ్ మెమోరియల్, మోదీ గారు వెళ్తారు, దేశంలో ఉన్న నాయకులు అందరూ వెళ్తారు అక్కడికి వచ్చి కేశవ్ మెమోరియల్కి, ప్రధానమంత్రి అయ్యే ముందు అయిన తర్వాత. మరి దానికి హెడ్గా ఉన్న ఈ నరసింహారెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం ఏంటిది? అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పాలి. ఎందుకంటే మా మీద ఆరోపణలు వేస్తున్నారు కదా. ఏం చేసారు తెలుసా? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఢిల్లీలో ఈ కేసు గెలుచుకొని వచ్చారు. ఇలాంటి ఎన్నో కేసులు అక్కడ సుప్రీంకోర్టులో మేము ఇవాళ కొట్లాడుతున్నాం. చాలామంది అడిగారు, చాలామంది వాళ్ళకి నచ్చినట్టు రాసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? ఇది చేస్తున్నారు. మీరేస్తున్న తప్పుడు కేసుల మీద సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నాం. దాని యొక్క ఫలితమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఒక బూటకపు ఆరోపణల కమిషన్ యొక్క రాజకీయ ఎంక్వైరీ, దాని యొక్క ఫలితమే ఇవాళ చైర్మన్ని మార్పు చేయడం జరిగింది. కేవలం ఇదే కాదు, పార్టీ ఫిరాయింపుల మీద కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్లతో మాట్లాడడానికి కేటీఆర్ గారు, హరీష్ గారు ఉన్నారు. చెప్పండి, ఏం సంబంధం ఇవాళ బీజేపీ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న నరసింహారెడ్డి గారు ఎవరైతే రిటైర్డ్ జడ్జి అని కూడా మర్చిపోయి పొలిటికల్ స్టేట్మెంట్స్, రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ ఏదైతే మాట్లాడుతున్నారో దాని మీద అసదుద్దీన్ ఓవైసీ గారు, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. ఎట్లా ఒక భూ కబ్జాదారుని, ఎట్లా ఒక బీజేపీ అని ఒకవైపు, ఒక భూ కబ్జాదారుడు అని ఇంకోవైపు, ఇట్లాంటి వ్యక్తిని మీరు కేసీఆర్ గారి మీద బురద జల్లడానికి విచారణకి వేస్తారా? ఇవాళ కమిషన్ల పేరు మీద, ఎంక్వైరీల పేరు మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యారెక్టర్ అసాసిన్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. అయినా మాకు వ్యక్తిగతంగా నరసింహారెడ్డి గారి మీద మా పోరాటం నరసింహారెడ్డి గారి మీద కాదు. నరసింహారెడ్డి గారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చింది కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. జ్వరంతో కవిత గారు అక్కడ నిన్న హాస్పిటల్కి వెళ్ళారు. ఇవాళటి వరకు ఒక ఎవిడెన్స్ లేదు ఆ కేసులో. అరవింద్ కేజ్రీవాల్ గారి మీద లేదు, కవిత గారి మీద లేదు. కానీ అదే కేసులో ఉన్న మాగుంట తండ్రి కొడుకులు ఎంపీ అవుతారు, నరేంద్ర మోదీ గారితో ఫోటో దిగుతారు. కానీ కవిత గారు జైల్లో ఉంటారు, అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లో ఉంటారు. పోరాటం చేస్తున్నది మేము, బీజేపీ మీద, కాంగ్రెస్ మీద కలిసి మా మీద యుద్ధం చేస్తున్నది రేవంత్ రెడ్డి గారు అండ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇలాంటి వ్యక్తులు. ఇవాళ నరసింహారెడ్డి గారు కాదు, ఈ కమిషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. వేగ్ అండ్ వైల్డ్ అలిగేషన్స్ వేసి ఒక రిటైర్డ్ జడ్జి గారిని ముందు పెట్టుకొని స్క్రిప్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చి, వారి ద్వారా మీడియాలో మాట్లాడిపించి కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు వేసిరు కదా. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నరసింహారెడ్డి గారు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నిర్ణయంకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎందుకంటే చైర్మన్గా అపాయింట్ చేసింది రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారి మీద బురద జల్లడానికి, వ్యక్తిగతంగా దూషించడానికి ఏమీ లేవు. కాబట్టి ఇవి అడ్డం పెట్టుకొని చిల్లర ప్రచారం కోసం ఏదైతే
రేవంత్ రెడ్డి గారు ఒక కమిషన్ అనే ఈ డ్రామాని అడ్డం పెట్టుకొని చేసిర్రో, నిన్న సుప్రీంకోర్టు ఈ మొత్తం వీళ్ళు చేస్తున్న ఈ ప్రచారానికి ఎండ్ కార్డ్ వేసింది. కానీ కేవలం జడ్జిని మారిస్తే, రిటైర్డ్ జడ్జిని మారిస్తే అయిపోదు కదా. దీని వెనుక కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద బురద జల్లినందుకు క్షమాపణ చెప్పాల్సిందిగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది.